आप भी अजय, विशाल जी, नीतू जी आई। लाइट चालू करो बस। नीतू जी మీరు కూర్చుంటే వాళ్ళు ఆయన అడ్డం వస్తున్నారా? Our commissioner is keeping you, he's a very cool commissioner, so he's keeping you company. Thank you, sir. You know, firstly, I welcome all the builders from various associations. Thank you very much for joining us. I think we have representatives of all different organizations. We also have our Chief City Planner, Devendra Reddy. We have our DTCP, Vidyadhar Garu, Srinivas Garu, Balkrishna Garu from HMDA. The entire town planning department is represented by them. We also have a number of, I think, representatives from the industry. Not just from the construction industry, but also the industry that is working on, cool roofing and other techniques. I welcome all of you. నిన్న కాక మొన్న April 1st మీ అందరికి తెలుసు. ఆ రోజు చాలా మందికి మెసేజ్లు వచ్చింటాయి. ఏప్రిల్ ఫూల్ మత్ బనావ్, ఏప్రిల్ కూల్ బనావ్ అని చెప్పి మెసేజ్లు వచ్చింటాయి మీ అందరికి కూడా. మేము యాక్చువల్గా అదే రోజు లాంచ్ చేద్దాం అనుకున్నాం పాలసీ. ఎందుకంటే జనరల్గా ఏమవుతుంది అంటే నిన్న కాక మొన్న ఒక మిత్రుడు అన్నారు నాతో, ఇట్లా కూల్ రూఫింగ్ పాలసీ లాంచ్ చేస్తున్నాము అంటే, చేస్తే మీరు జూలై ఆగస్ట్ ఆ టైంలో చేస్తే బాగుండేది కదా, ఇప్పుడు సరిగ్గా ఎండలు స్టార్ట్ అయిన తర్వాత చేస్తే ఏం లాభం అన్నారు. అంటే నేనేం చెప్పాను వారికి అంటే, జనరల్గా మన వాళ్ళకి ఏదైనా ఒక కాన్సెప్ట్ కొత్తది ప్రజెంట్ చేసినప్పుడు దాని యాక్సెప్టెన్స్ ఎక్కువ ఎప్పుడు ఉంటుందంటే, ఎప్పుడైతే ఆ ఇంపాక్ట్ ఉంటుందో, ఎప్పుడైతే ఆ హీట్ అనేది మనకు తాకుతుంటుందో అప్పుడే సబ్జెక్ట్ ఎక్కుతుంది. నేను కూల్ టైంలో డిసెంబర్లో నవంబర్లో ఈ సదస్సు పెడితే ఏముంది ఈయన చెప్పేది అని చెప్పి ఈ చెవులో వదిలేస్తారు. కొద్దిగా వాతావరణం వేడెక్కిన తర్వాతనే, ఆ వేడి మనకి తగిలిన తర్వాతనే ఇది ఎందుకు అవసరం అని చెప్తే అర్థం చేసుకుంటారు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. నా విజ్ఞప్తి ఏంటంటే, ఇదేదో ఒక రోజో లేకపోతే ఒక నెలనో ఒక వారం కోసం చేసే కార్యక్రమం కాదు. ఇది భవిష్యత్ తరాలకి, మన హైదరాబాద్కి, మన రాష్ట్రానికి, మన దేశానికి ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమం తప్ప నాకేదో 4 ఓట్లు తెచ్చే కార్యక్రమం, 4 సీట్లు తెచ్చే కార్యక్రమం అంతకంటే కాదు. ఇది భవిష్యత్ తరాలకి, మన నగరానికి ఉపయోగపడే కార్యక్రమం, మనందరికీ ఉపయోగపడే కార్యక్రమం. కాబట్టే దీన్ని తాత్కాలికమైన లక్ష్యాలతో, షార్ట్ టర్మ్ అంబిషన్స్తో, షార్ట్ టర్మ్ గుర్తు చేయడం, స్పష్టమైన ఫోకస్తో, స్పష్టమైన ఆలోచనతో తప్పకుండా అందరికీ లాభం జరగాలి, మన నగరం అందులో ముఖ్యంగా దేశానికే మార్గదర్శి కావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం. మీరందరూ కూడా దయచేసి ఇందులో లాభాలు నష్టాలు మీ అందరికీ తెలుసు. గత 9 సంవత్సరాలుగా హైదరాబాద్లో నిర్మాణ రంగం బ్రహ్మాండంగా దూసుకొని పోతుంది, మీకు తెలుసు. గతంలో నేను 9-10 ఏళ్ల కిందట ఇదే హైదరాబాద్లో నేను చాలామందిని అడిగేవాడిని, మీరెందుకు కొత్త కొత్త డిజైన్లు ట్రై చేయరు, మీరెందుకు అందమైన ఎలివేషన్లు తీసుకురారు, మీరెందుకు ఇట్లా చేయరు అట్లా చేయరు అని అడిగితే నాకు ఆ రోజు చెప్పిన సమాధానం ఏంటంటే, హైదరాబాద్లో అపెటైట్ లేదు, మార్కెట్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కొనరు, పెద్ద రేట్లు రావు అని చెప్పి ఆనాడు చెప్పేది. కానీ ఈరోజు నేనే చూస్తా ఉన్నాను. ఆ రోజు నేను చెప్పాను, మీకు కొంతమంది నమ్మిండొచ్చు, కొంతమంది నమ్మకపోయి ఉండొచ్చు. ఆ రోజు నేనేమన్నానంటే, ఒక్క సంవత్సరం ఆగండి, 2014లో చెప్పిన మాట, ఒక్క సంవత్సరం ఆగండి, బై 2015 హైదరాబాద్ విల్ స్టార్ట్ రాకింగ్. ఆ తర్వాత 7-8 ఏళ్ల పాటు హైదరాబాద్ మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా పెరుగుతుందని నేను చెప్పినాను. కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, రకరకాలుగా అనుకోవచ్చు. కానీ వాస్తవం ఏంటంటే ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు, భారతదేశం మొత్తంలోనే ఈరోజు హైయెస్ట్ ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతూ ఉంది అంటే మన రాష్ట్రంలో, మన తెలంగాణలో, మన హైదరాబాద్లో బెంగళూరు కంటే, పూణే కంటే, చెన్నై కంటే, బాంబే కంటే ఎక్కువ ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ లాస్ట్ మొత్తం ఇయర్ 2022 మీరు తీసుకుంటే మన దగ్గర జరిగింది. అయితే ఇది ఎప్పుడు? కోవిడ్ తర్వాత ఎప్పుడైతే అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయిన తర్వాత
అసలు కొత్తగా ఎవరైనా ఆఫీస్ తీసుకుంటారా లేదా అనే అనుమానాల పరిస్థితుల్లో 2022లో we were the leaders in the country. Leaders not just in terms of office space absorption, we were also leaders in employment creation in the country. పోయిన సంవత్సరం మొత్తం భారతదేశంలో ఐటీ రంగంలో 4,50,000 ఉద్యోగాలు సృష్టించబడితే అందులో హైదరాబాద్లో 1,50,000 ఉద్యోగాలు హైదరాబాద్లో, రెండవది బెంగళూరులో 1,46,000. అంటే బెంగళూరుని మనం ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్లోనే కాదు ఎంప్లాయ్మెంట్లో కూడా దాటేశాము. ఇది చెప్పడానికి నేను చెప్తాను. అండ్ ఐ ఆనెస్ట్లీ హంబ్లీ ఫీల్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. ఇప్పుడే మన స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయింది, మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది, మన స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుందనేది నాకు ఉన్న బలమైన విశ్వాసం. ఎందుకంటే హైదరాబాద్కున్న హంగులు, హైదరాబాద్కున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్కుండే అవకాశాలు, హైదరాబాద్లో ఉండే ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ భారతదేశంలో ఎక్కడా లేదు. ఇది నిర్వివాదం. ఇందులో ఎవరికి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ అక్కర్లేదు. రియల్ ఎస్టేట్ రంగాన్ని దగ్గర నుండి చూస్తున్న ఏ ఒక్కరైనా మీరు అడగొచ్చు, చెన్నైలో ఒక బిల్డింగ్ పర్మిషన్ రావాలంటే ఏం చేయాలి, నాకంటే బాగా మీకే తెలుసు, నేను చెప్పను. బెంగళూరులో ఏం చేయాలి మీకు తెలుసు, నేను చెప్పను. ఇక్కడ అట్లాంటివి ఏమీ లేవు. ఇక్కడ స్క్వేర్ ఫీట్ కింద అని ఇంకోటని అడ్డమైన కథలు ఇక్కడ లేవు. టీఎస్ బీపాస్ లాంటి సిస్టమ్స్ ఇక్కడ ఉన్నాయి. మా టౌన్ కంట్రోల్ డిపార్ట్మెంట్, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా సమర్థవంతంగా పనిచేస్తోంది. మా జిహెచ్ఎంసీ కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి ఇవాళ మిగతా స్టేట్ వాళ్ళు వస్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. డిఫరెంట్ ఏజెన్సీస్, నెరైట్కో కానీ, క్రెడై కానీ, మీ టీబీఎఫ్ కానీ, ఇతరులు కానీ వేరే స్టేట్ నుంచి ఇక్కడికి బిల్డర్స్ వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు, టీఎస్ బీపాస్ మీ దగ్గర ఉందా, నిజంగా పనిచేస్తుందా, మా దగ్గర మేము తీసుకెళ్ళి మా గవర్నమెంట్ చెప్తాము. ఇట్లా ఒక పయోనీరింగ్ ఇనిషియేటివ్స్తో తెలంగాణ ఈరోజు భారతదేశంలోనే ముందుంది. ఈరోజు ఇప్పుడే మీరు విశాల్ గర్గ్ గారు, నీతు జైన్ గారు చెప్పింది మీరు విన్నారు. హైదరాబాద్ ఆల్సో హ్యాస్ డన్ సెవరల్ థింగ్స్ విచ్ వీ కెన్ బి ప్రౌడ్ ఆఫ్. శేఖర్ రెడ్డి గారు ఇస్ రైట్ హియర్. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, CII's ఇనిషియేటివ్ ఈజ్ రైట్ హియర్ ఇన్ హైదరాబాద్. మనం గొప్ప గర్వంగా చెప్పుకోవచ్చు, అది మొత్తం భారతదేశంలో ఎక్కడ లేదు. గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఇస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ హైదరాబాద్. వీ కెన్ టేక్ అ లాట్ ఆఫ్ ప్రైడ్ ఇన్ దట్. అదే మాదిరిగా తెలంగాణలో మనం ఇంకా కొన్ని ఇనిషియేటివ్స్ కూడా తీసుకొచ్చాం. గతంలో మీకు గుర్తుండాలి, we were I think the first ones to have adopted that ECBC, environmentally conscious energy conservation building code ని కూడా 2014లో మనం అడాప్ట్ చేసుకున్నాము. ఆనాడే మనం దీన్ని అడాప్ట్ చేసుకుని ముందుకు పోయాం. అదే మాదిరిగా ఈరోజు హైదరాబాద్లో ఎనర్జీ కాన్జర్వేషన్ సంబంధించి ఏమేం చేయాలో అవన్నీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇందాక మీరు ఆ ప్రెజెంటేషన్లో చూసింటారు, there are 4 ways typically all governments that have tried in the past. ఒకటి ప్లాంటేషన్, పెద్ద ఎత్తున మొక్కలు పెంచడం. మనం హరితహారంలో ఆల్రెడీ చేస్తున్నాము, మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వస్తోంది, మీరు చూస్తున్నారు. హైదరాబాద్ ఈరోజు అవార్డ్స్ అందుకుంటా ఉంది. ట్రీ సిటీ అని, గ్రీన్ సిటీ అని రకరకాల అవార్డ్స్ వస్తూ ఉన్నాయి. భారతదేశంలో ఎక్కడా జరగనంత ఒక సిన్సియర్ ఎఫర్ట్ హరితహారం రూపంలో తెలంగాణలో జరుగుతూ ఉంది. 240 కోట్ల మొక్కలు పెట్టి మన ప్రయత్నం మనం చేస్తున్నాం. వాటి సర్వైవల్ కోసం కూడా తనలాడుతున్నాము. పంచాయతీరాజ్ యాక్ట్లో పెట్టాము, మున్సిపల్ యాక్ట్లో పెట్టాము. మీరు ఒకవేళ చెట్లు కాపాడకపోతే మీ ఉద్యోగాలు పోతాయని చెప్పి కౌన్సిలర్లకి, అదేవిధంగా సర్పంచ్లకి చట్టంలోనే పెట్టి ఒక మార్పును తీసుకొచ్చే ప్రయత్నం ఒకవైపు చేస్తున్నాం. మరొక వైపు ఎనర్జీ ఎఫిషియెంట్ మెషిన్స్ కానీ, ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్స్ కానీ వాటిని వినియోగించమని చెప్పి ప్రోత్సహిస్తున్నాం. వాటికి కూడా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. దానిలో చాలా మార్గాలు ఉన్నాయి, చాలామంది చాలా వాడుతూ ఉంటారు. వాటితో పాటు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న మరొక ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే ఈ కూల్ రూఫింగ్ పాలసీ. ఇట్స్ అ very important policy. Again, like I said, this is not a short term thinking తో, ఒక మయోపిక్ విజన్తో తీసుకొస్తున్న పాలసీ కాదు. ఇది ఒక లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్తో, ఒక మంచి ఉద్దేశంతో, మన నగరం, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో తీసుకొస్తున్న పాలసీ తప్ప ఏదో ఊరికే తాత్కాలికంగా హడావుడిగా ఏదో చేయాలనేది కాదు. అండ్ ద ఆబ్జెక్టివ్ దట్ వీ హెవ్ సెట్ ఫర్ అవర్ సెల్వ్స్ ఇన్ దిస్ ఇస్ క్వైట్ అంబిషియస్. ఇప్పుడే మీరు విన్నారు, న్యూయార్క్లో కూడా 1 మిలియన్ స్క్వేర్ ఫీట్, అంటే 10 లక్షల స్క్వేర్ ఫీట్లో అనేది మాత్రమే వాళ్ళు పెట్టుకున్నారు టార్గెట్. మరి మనమేమో 1 మిలియన్ స్క్వేర్ ఫీట్, as Vishal Garg said, is just 0.1 square kilometers. But what we have set for ourselves is a very ambitious target. Every year we are going to tackle as much as we can. Starting this year, we are targeting about 5 square kilometers in Hyderabad and the rest of Telangana 2.5 square kilometers. In 2024 and 25, we are going to double that to 20 square kilometers in Hyderabad area and outside of Hyderabad about 10 square kilometers. ఆ పద్ధతుల్లో మొత్తంగా ఆలోచించినట్టయితే ఎంటైర్ తెలంగాణలో 2030వ సంవత్సరం కల్లా మనం అనుకుంటున్న టార్గెట్ ఏంటంటే హైదరాబాద్లో 200 స్క్వేర్ కిలోమీటర్లు, మిగతా తెలంగాణలో 100 స్క్వేర్ కిలోమీటర్లు, వెరసి 300 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాని కూల్ రూఫ్ కిందకి తీసుకొని రావాలి అని. అంటే ఒక చిన్న
ఐడియా కోసం మీకు చెప్పేది ఏంటంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ యొక్క కరెంట్ ఏరియా ఎంత 675 స్క్వేర్ కిలోమీటర్. అదే మీరు ఓఆర్ఆర్ లోపలికి తీసుకుంటే మొత్తం 1000+ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. అంటే వాట్ వీఆర్ ట్రయింగ్ టు అకాంప్లిష్ ఇస్ లిటరలీ 20% ఆఫ్ ద ఏరియా ఇన్సైడ్ ఆఫ్ ఓఆర్ఆర్. దాన్ని మనం ఈ కూల్ రూఫింగ్ కిందకి తీసుకొని రావాలి అని. కూల్ రూఫింగ్ అంటే కేవలం మీరు మాత్రమే చేయాలి, మేము చేయమని కాదు. గవర్నమెంట్లో ఉన్న మేము కూడా, మాకు కూడా బాధ్యత ఉంటుంది, బిల్డర్గా మీకు కూడా బాధ్యత ఉంటుంది. ప్రైవేట్ ఇల్లు కట్టుకునే ఇండివిజువల్స్ కూడా బాధ్యత ఉంటుంది, కేవలం బిల్డర్స్ గవర్నమెంటే కాదు. గవర్నమెంట్ ఏం చేయొచ్చు? ఇప్పుడు గవర్నమెంట్ మా హౌసింగ్ స్కీమ్ ఉంది, ఇది మేము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ స్కీమ్ కడుతున్నాం. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కిందనే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం 10 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం చేస్తా ఉంది. 10 crore స్క్వేర్ ఫీట్ కడతా ఉన్నాం. మరి దాన్ని అంతటినీ కూడా మేము కనీసం చక్కగా పెయింట్ వేసి దాన్ని కూడా కూల్ రూఫింగ్ కిందకి తీసుకొని రావాలనేది మా అంబిషన్. రెండవది, మేము రోడ్స్ వేస్తుంటాం, పేవ్మెంట్స్ వేస్తుంటాం, ఫుట్పాత్స్ వేస్తుంటాం, సైక్లింగ్ ట్రాక్స్ వేస్తున్నాం. ఇవన్నిట్లో కూడా ఈ కూలింగ్ కంపోనెంట్ కూడా తీసుకొని రావాల్సిన బాధ్యత మా మీద ఉంది. దాంతోపాటు ఆఫ్ కోర్స్ ఇన్సులేషన్, కన్వర్టింగ్ ఇంటూ సోలార్. ఇప్పుడు మేము వేసే సైకిల్ ట్రాక్ కూడా సోలార్ రూఫ్తో వేస్తున్నాం. తద్వారా ఇట్ ఈస్ 24/7 యూసేజ్ ఉంటుంది, దాని నుంచి ఎనర్జీ జనరేట్ అవుతుంది, దాన్ని కూడా క్యాప్చర్ చేయొచ్చు, ప్లస్ కూలింగ్ అనేది కూడా ఇస్తుంది. ఇన్ని ఆబ్జెక్టివ్స్తో. సో ఇన్సులేషన్ ఒకవైపు, ఇండియా ఈజ్ అ సోలార్ కంట్రీ, లైక్ నీతుజీ సెడ్, ఇండియా ఈజ్ అ సన్షైన్ కంట్రీ. చాలా విలువైన సోలార్ ఎనర్జీని మనం వాడుకునే అవకాశం ఉంది. రానున్న భవిష్యత్ అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది మనందరికీ తెలుసు. ఇప్పుడు టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో ఛార్జింగ్ స్టేషన్స్ పెడతా ఉన్నారు పెద్ద ఎత్తున. భవిష్యత్ అంతా కూడా ఈ కార్బన్ ఎమిషన్స్ తగ్గాలి అంటే ఎలక్ట్రిఫికేషన్ కూడా జరగాలి, వెహికల్స్ కూడా మారాలి. మనం హైదరాబాద్లో ఇప్పుడు 500 ఆర్టీసీ బస్సులు కూడా తీసుకొస్తా ఉన్నాం, ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసుకొస్తా ఉన్నాం. కానీ మా ముఖ్యమంత్రి గారి ఆలోచన పెద్దది. ఆయన ఏమంటున్నారు, అల్టిమేట్గా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి ఎలక్ట్రిఫికేషన్ని, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంకా పెద్ద ఎత్తున వినియోగించే విధంగా ప్రజల్ని ఎంకరేజ్ చేయాలి, డీకార్బనైజేషన్ జరగాలి. జరిగితేనే భవిష్యత్తులో భూగోళం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, అందరూ బాగుంటారు అనేది ఆయన ఆలోచన, ఆయన ఆశయం కూడా. కాబట్టి దానికి తగ్గ విధంగా ఈరోజు మంచి పాలసీని తీసుకొచ్చినందుకు ముఖ్యంగా అరవింద్ కుమార్ గారిని, వారి టీం మొత్తాన్ని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. మరి ఇప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ, ఎందుకంటే మంచి చట్టం తేవడం ఈజీ, చట్టం తయారు చేయడం కానీ, ఒక పాలసీ తయారు చేయడం, విధానం తయారు చేయడం కానీ చాలా చాలా సులువైన పని. ఎందుకంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ని పిలిచి వారికి అవకాశం ఇచ్చి వారి నుంచి కొంత నేర్చుకొని మనం ఒక పాలసీని తీసుకొని రావడం ఇస్ ద ఈజియర్ పార్ట్. బట్ ద మోర్ డిఫికల్ట్ పార్ట్ ఇస్ టు ఇంప్లిమెంట్ ఇట్, టు కంటిన్యూ టు ఇంప్లిమెంట్ ఇట్ అండ్ టు మేక్ ఇట్ సస్టైనబుల్. అంటే ఒక వన్ టైం థింగ్ కాదు ఇది. ఒక్కసారి చేసి ఒక రూఫ్ని మీకు చెప్పే ముందు నేను ఇంకొక మాట కూడా చెప్పాలి. నేను మీకు చెప్పే ముందు నేను ప్రయత్నం చేయాలని చెప్పి నా ఇంటిని ముందు చేయించాను నేను. ఐ ఆల్రెడీ హ్యావ్ పెయింటెడ్ ఇట్ బికాస్ ఐ వాజ్ టెలింగ్ దిస్ టు మై వైఫ్. నేను చెప్పాను, ఇట్లా ఇది ఒక సొల్యూషన్ ఉంది, బాగుంటుందంట, దీనివల్ల ఇల్లు కూల్ అవుతుందంట అని చెప్తే షీ ఆల్సో సెడ్ లెట్స్ ట్రై ఇట్. సో ట్రై చేశాము, ఇట్ హస్ వర్క్ అండ్ ఐ కెన్ టెల్ యూ. బట్ పెయింట్ వేసాము. షీ వాజ్ ఆల్సో టెలింగ్ మీ పెయింట్ మే నాట్ బి ద వే ఫార్వర్డ్. ప్రాపర్ టైల్స్ వచ్చినాయి, ఆ టైల్స్లో కూడా రకరకాల మెటీరియల్ వచ్చినాయి. కాబట్టి I think all of you, I humbly request all the builders, primarily, this is in the interest of the city, this is in the interest of your children, my children, our children, the children of this city, this state. So my humble request is, cost, definitely we have cost conscious customers, I understand that. Kani, meeru పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టేటప్పుడు అల్టిమేట్గా మీ సర్ఫేస్ ఏరియా చూసినట్టే సర్ఫేస్ ఏరియా చూసినట్టయితే ఐ వాజ్ జస్ట్ ఎంక్వైరింగ్ విత్ విశాల్ గార్గ్ ఆన్ ద కాస్ట్ ఇట్ వుడ్ టేక్. అప్రాక్సిమేట్ కాస్ట్ ఇస్ అబౌట్ 300 rupees per square meter. 300 rupees per square meter. సో లెక్కలు మీరు వేయచ్చు, అల్టిమేట్గా ఎన్ని స్క్వేర్ మీటర్లు రూఫ్ ఉంటుంది, ఎంత చేయొచ్చు అని చూడొచ్చు. ఐ హంబ్లీ రిక్వెస్ట్ విశాల్ గార్గ్ అండ్ నీతూ జైన్ అండ్ other experts and eminent people in the audience here also, please also try and adopt technologies which will also make the walls cooler. It's not just about the roof. ఇప్పుడు ఇందాక వారు చెప్తున్నప్పుడు మీరు విన్నారు, రూఫ్ కూల్ అవ్వాలి, తర్వాత వాల్స్లో కూడా ఈ మధ్యన మెటీరియల్ ఎట్లాంటిది వచ్చిందంటే, మీరేమో ఈ మధ్యన క్విక్ కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోతున్నారు. చాలామంది క్విక్ కన్స్ట్రక్షన్ చేయాలి, ఫాస్ట్గా చేయాలి, టర్న్ అరౌండ్ ఫాస్ట్గా జరగాలని చెప్పి కొత్త కొత్త టెక్నాలజీలు వాడుతున్నారు. సంతోషం, బిల్డింగ్లు ఫాస్ట్గా కడుతున్నారు. ఇదివరకు ఇప్పటికి అందుకే చాలా వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. కానీ ఇందులో కూడా టెక్నాలజీస్ వచ్చినాయి.
వాల్ టెక్నాలజీస్లో కూడా కూల్గా ఉంచేదానికి ఇంగ్రీడియంట్స్ ఏవైతే వాడాలో వాటిని కూడా దయచేసి ప్రయత్నం చేయండి. దీనివల్ల అల్టిమేట్గా జరిగేది ఏంటి అంటే మన రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కానీ గవర్నమెంట్ నాన్ రెసిడెన్షియల్ కమర్షియల్ బిల్డింగ్స్ కానీ ఇన్ఫ్యాక్ట్ ద పాలసీ ఈజ్ నౌ గోయింగ్ టు మ్యాండేట్. సో దయచేసి ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉంటుంది, మ్యాండేట్ చేస్తున్నాము, ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉంటుంది. దీన్ని డెఫినెట్గా ఐ రిక్వెస్ట్ అరవింద్ కుమార్ గారు, I think going forward, because we have just launched it, going forward, maybe the town planning department can also be asked to provide a OC, occupancy certificate, I think after this, it is already involved. It is already, we are going to insist that occupancy certificate is linked to cool roofing solutions. And I hope you understand. ఇది నా కోసమో లేకపోతే గవర్నమెంట్ ఆదాయం పెంచుకోవడం కోసమో చేస్తున్న పని కాదు, మాకేం పని లేక పెట్టిన ప్రోగ్రామ్ కాదు. ఇది మన కోసం, మన పిల్లల కోసం, అందరి కోసం పెట్టిన కార్యక్రమం. దాంతోపాటు గవర్నమెంట్ అసిస్టెడ్ హౌసింగ్ స్కీమ్లో మేము కూడా వాడతాము. తర్వాత మనకి రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో కూడా తప్పకుండా ఆల్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ దట్ ఆర్ ప్లాట్ ఏరియా ఆఫ్ 600 స్క్వేర్ యార్డ్స్ అండ్ అబవ్ వాళ్ళందరికీ కూడా మ్యాండేట్ చేస్తున్నాము. తర్వాత ఆప్షనల్, మిగతా వాళ్ళకు ఆప్షనల్ చేస్తున్నాం. ఎందుకంటే 600 స్క్వేర్ యార్డ్స్ అండ్ బిలో అంటే కొద్దిగా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ పువర్ పీపుల్ ఉంటారన్న అభిప్రాయంతో వారి మీద ఇప్పుడే బర్డన్ వేయడం ఇనీషియల్ స్టేజ్లో మంచిది కాదన్న ఉద్దేశంతో వాళ్ళకు ఆప్షనల్ పెడుతున్నాం. కానీ వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇది మీకోసమే జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన మాట ఏమంటే, ఇప్పుడు నేను కింద ఇక్కడికి వచ్చేటప్పుడు కింద ఐ విజిటెడ్ సమ్ బూత్స్. అక్కడ ఉండే ఈ టైలింగ్ సొల్యూషన్ కంపెనీస్ కానీ పెయింట్ వాళ్ళు కానీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఇఫ్ యూ ఇంప్లిమెంట్ దిస్, మీరు దీన్ని అమలు చేస్తే, ఈ కూల్ రూఫింగ్ చేయిస్తే, దిస్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు యూ విత్ ఇన్ 2 years. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. 600 గజాల కంటే తక్కువ ఇల్లు కడుతున్నా మీరు కనుక దీన్ని కొంత అదనంగా అనుకోకుండా దీన్ని కనుక ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఎనర్జీ సేవింగ్స్ రూపంలో, ఇతరత్ర రూపంలో మీకు చాలా వెసులుబాటు, చాలా క్విక్గా మీరు పెట్టిన డబ్బులు కూడా వెనక్కి తిరిగి వస్తాయి. కాబట్టి ఇదేమి అదనపు పెట్టుబడి కాదు, ఇదేమి పెట్టకూడని పెట్టుబడి కాదు. దయచేసి అది కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి. దాంతోపాటు ఐ హంబ్లీ రిక్వెస్ట్ జిహెచ్ఎంసీ కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారు, మనం కేవలం హైదరాబాద్లోనే కాదు బయట కూడా టార్గెట్స్ పెట్టుకున్నాం. వరంగల్ ఉంది, తర్వాత ఇతర పట్టణాలు ఉన్నాయి, మొత్తం 141 మున్సిపాలిటీలు ఉన్నాయి. అక్కడ కూడా దీన్ని ఎన్ఫోర్స్ చేసే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలి అంటే ఇదేదో ఊరికే చెప్తే అయిపోదు. యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ పీపుల్, యూ హ్యావ్ టు కాల్ యువర్ టౌన్ ప్లానర్స్, యూ హ్యావ్ టు కాల్ యువర్ మున్సిపల్ కమిషనర్స్. ఈరోజు ఎట్లా అయితే ఇక్కడ కొంత బిల్డర్ కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలు ఇతర కొంతమందిని పిలిచి మనం వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాము. అదే పద్ధతుల్లో మీ మున్సిపల్ కమిషనర్లని, మీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ని, డిటిసిపి గారితో కూడా నా రిక్వెస్ట్, అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిలవండి. అవసరమైతే వారికి ఎక్స్పర్ట్స్తో పిలిచి వారికి ఏమైనా అనుమానాలు ఉన్నట్టయితే నివృత్తి చేయండి. దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యం, హైదరాబాద్లో ఆల్రెడీ కట్టిన బిల్డింగ్స్ సంగతి ఏంటి? కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయి, కట్టిన సొసైటీలు ఉన్నాయి, వాటిల్లో కూడా రెట్రోఫిటింగ్ చేసుకోవచ్చు. వాటిలో కూడా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి, కాలనీ అసోసియేషన్స్ ఉన్నాయి. సో లెట్ us స్టార్ట్ అ క్యాంపెయిన్ టు సెన్సిటైజ్ అవర్ పీపుల్. ఐ రిక్వెస్ట్ జిహెచ్ఎంసీ మేయర్, ప్లీజ్ మీరు మున్సిపల్ కౌన్సిల్లో కూడా, కార్పొరేషన్లో కూడా దీన్ని పెట్టండి. పెట్టి ప్లీజ్ ఎడ్యుకేట్ యువర్ కార్పొరేటర్స్ కూడా చెప్పండి, ఇట్లా చేస్తున్నాము, దీనివల్ల మంచి జరుగుతుంది, ప్రయత్నం చేయండి అని చెప్పండి. రెట్రోఫిటింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఉన్న బిల్డింగ్ కూడా ఎట్లా చేసుకోవచ్చు, ఆర్డబ్ల్యూకి చెప్తే, ఆ అపార్ట్మెంట్ అసోసియేషన్కి చెప్తే వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఎంతో కొంత కార్పస్ ఉంటుంది. ఇది చిన్న పని, పెద్ద పనేం కాదు. చిన్న పెయింట్ వేయడం చాలా చిన్న పని, లేదా కొంతమంది సింపుల్గా టైల్స్ వేసుకుంటారు. దీనివల్ల మీకు లాభం జరుగుతుంది, ఎనర్జీ ఎఫిషియన్సీ పెరుగుతుంది అనే మాట మనం చెప్పగలిగితే, ప్రజలని ఆన్ బోర్డ్ చేయగలిగితే, అందరినీ అవగాహన కల్పించి వాళ్ళని ఆన్ బోర్డ్ చేయగలిగితే 100% విజయవంతం అవుతాము. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కూల్ రూఫింగ్ పాలసీతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉంటే మిగతా కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతాయి. ఇక్కడున్న బిల్డర్ మిత్రులతో కూడా నా విజ్ఞప్తి, అదేవిధంగా మా జిహెచ్ఎంసీ కమిషనర్తో, మా సిడిఎంఏతో, అరవింద్ కుమార్ గారితో కూడా విజ్ఞప్తి ఏమంటే, ఇది ఒకటే కాదు, మనం ఈ మధ్యన సిపిఆర్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేశాం, కార్డియోపల్మనరీ రిససిటేషన్. ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ, లెట్ us ఎడ్యుకేట్, లెట్ us స్టార్ట్ సెన్సిటైజింగ్ అవర్ RWS. ప్రతి అపార్ట్మెంట్కి జిహెచ్ఎంసీ వాళ్ళు, ప్రతి అపార్ట్మెంట్కి మన మున్సిపల్ కార్పొరేషన్, మన మున్సిపల్ ఎంప్లాయీస్ పోవాలి, వాళ్ళు సెన్సిటైజ్ చేయాలి, సిపిఆర్ విషయంలో వాళ్ళని ట్రైన్ చేయాలి. ఇది అన్లెస్ యూ బ్రింగ్ అబౌట్ దట్ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్, వీ విల్ నాట్ సక్సీడ్. ఎందుకంటే ఇందాక మేడం చెప్తుంది కూడా అదే, సస్టైనబుల్ సొల్యూషన్ ఉండాలి అంటే, లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఉండాలి అంటే తప్పకుండా అందరినీ ఆన్ బోర్డ్ చేస్తే తప్ప కాదు. కాబట్టి దయచేసి ఈ దిశగా ఆలోచన చేయండి. దాంతోపాటు ఇంకా ఏమైనా ఇన్సెంటివ్ కూడా మీరు ఇవ్వాలనుకుంటే కూడా ఐ వెల్కమ్ ఇట్. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు ఇన్సెంటివైజ్ పీపుల్ టు అడాప్ట్ ఇట్, I think it's important that
we incentivize people to adopt it. Please think about those incentives also. And Arvind Kumar gartho good request, if there are incentives to be offered for people to adopt and imbibe these good practices, let us encourage them. Manaku konta revenue potundemo, konta revenue taggochu gaani I think it's in the interest of the city, in the interest of all of us, in the interest of ensuring that the temperatures are brought down by 2, 3, 4 degrees centigrade. So we'll also think about it. I also request the community, builder community, to please start imbibing it. ఇందాక మేడం ఒక మంచి మాట చెప్పారు, కూల్ రూఫింగ్ ప్రొఫెషనల్స్ ఉండాలి అన్నారు. ఐఎమ్ షూర్ ఈచ్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్ యూ హ్యావ్ మెనీ స్మార్ట్ పీపుల్. ఇఫ్ దే ఆర్ నాట్ ఆల్రెడీ ట్రైన్డ్ ఆర్ ఎక్స్పోజ్ టు దిస్ కూల్ రూఫింగ్ ఐడియా, దయచేసి వారిని కావాలంటే వాళ్ళందరినీ మా దగ్గర పంపిస్తే ఇక్కడే వారికి ఒక 1 day ట్రైనింగ్ క్యాంప్ కూడా పెడతాం. మీరు ఓకే అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంది, లెట్ us ఆల్సో యూజ్ దెమ్ టు గుడ్ ఎఫెక్ట్. బికాజ్ రోడ్ లేయింగ్లో, తర్వాత హోమ్ బిల్డింగ్లో చాలామంది వాళ్ళు ట్రైన్ చేస్తూ ఉంటారు, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. వీళ్ళ బిల్డర్స్ దగ్గర పనిచేసే ఇంజనీర్స్ కానీ లేకపోతే ఇతరులు కానీ వారికి కూడా ఒక 1 day 2 day ట్రైనింగ్ క్యాంప్ పెట్టమంటే కూడా పెడతాం. మీరు వాళ్ళని పంపించండి. దయచేసి దీన్ని అడిషనల్ బర్డెన్ అనుకోకండి, ఇది కేవలం మీకోసం మన కోసం చేస్తున్న కార్యక్రమాన్ని గుర్తించి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆర్డబ్ల్యూఎస్ని కూడా ఇన్వాల్వ్ చేద్దాం, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, రెట్రోఫిట్టింగ్, and let us do this in a mission mode. So please train all your DCs, please train all your MCs, please train all of your town planning department, right from the person on the ground till CCP and DTCP and others. అందరినీ కూడా కింద నుంచి పై దాకా అంటే డిఫరెంట్ డేస్ ఇవన్నీ కూడా ఇట్లా ఓరియంటేషన్ క్లాసెస్ పెట్టి వాళ్ళందరినీ కూడా ఆన్బోర్డ్ చేస్తే తప్ప కాదు. మళ్ళీ నేను మన నగరం అనే కార్యక్రమం కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మన నగరంలో ఏదైతే గతంలో మనం టౌన్ హాల్ మీటింగ్స్ చేశామో అందులో కూడా ప్లీజ్ మేక్ దిస్ అన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద అదర్ థింగ్స్ ఐ ఆల్సో రిక్వెస్ట్ మై డిపార్ట్మెంట్ ఇస్ వీ హ్యావ్ స్టార్టెడ్ 2 construction and demolition plants. ఐ రిక్వెస్ట్ ఆల్ ద బిల్డర్స్ టు ప్లీజ్ యూటిలైజ్ దీస్. 2 ప్లాంట్స్ స్టార్ట్ చేశాం, ఫతుల్గూడలో ఒకటి, జీడిమెట్లలో ఒకటి. రెండింటి కెపాసిటీ కూడా 500 మెట్రిక్ టన్నులు. ప్రతిరోజు 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన భవన నిర్మాణ వ్యర్థాలను తీసుకొని వాటిని మరి తిరిగి యూటిలైజ్ చేసి వాటి నుంచి మేము ఇవాళ విలువైన అసెట్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. నేను ఐ వాజ్ ఆస్కింగ్ ఇన్ఫ్యాక్ట్ విశాల్ గార్గ్ ఆర్ సంబడి డౌన్ బిలో, ఇఫ్ ది C&D వేస్ట్ ఆల్సో కెన్ బి యూస్డ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ టైల్స్ that can be used in cool roofing. I think that will be a perfect solution for all of us. ఇఫ్ అందులో ఇందాక భువన్ రెడ్డి గారని కింద కలిసినారు, ఆ పిర్జాది కూడా ఆయన, నేను మా మేయర్ వెంకటరెడ్డి కూడా చెప్పాను, మీరు పరిశీలించండి, మీ దగ్గర ఉంది ఫతుల్గూడలో, మీరు కావాలంటే వెళ్ళి పరిశీలించి కావాలంటే ఆ ప్రొఫెసర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసి తీసుకొని ఆ మెటీరియల్ నుంచి కూడా మనం ఏమైనా ఈ కూల్ రూఫింగ్ పనికి వచ్చే టైల్స్ తయారు చేయొచ్చా, విత్ సమ్ అడిషన్, మేబీ ఆ లైమ్ స్టోన్ ఇంకేం యాడ్ చేస్తారో అందులో మెటీరియల్ నాకు తెలియదు, అట్లాంటివి ఏమైనా చేయొచ్చా. అది కనుక చేస్తే ఇట్ విల్ బి ఎ విన్ ప్రపోజిషన్. సిఎండి వేస్ట్ని మనం రీయూజ్ చేసిన వాళ్ళం అవుతాము, దాంతోపాటు ఓవరాల్గా నగరానికి కూడా పనికొచ్చే పని జరుగుతుంది. ఈవెన్ సిఎండి వేస్ట్ ప్లాంట్స్ దయచేసి బిల్డర్స్ అందరితో కూడా రిక్వెస్ట్, ఫుల్ కెపాసిటీలో యూటిలైజేషన్ అవ్వడం లేదు. ఇంకా చాలా చోట్ల బిల్డింగ్లు కడుతున్న కాడ ఆ చెత్తా చెదరం అంతా బయటే పోస్తున్నారు. అది చేయకండి. ఒక్క కాల్ చేస్తే చాలు, వాళ్ళే వచ్చి కలెక్ట్ చేసుకొని పోతారు, మీరు చేసేదేమీ లేదు. ఒక్క కాల్, ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ మేక్ 1 call, దే విల్ కమ్ పిక్ అప్ ద CND వేస్ట్, దే విల్ రీయూటిలైజ్ ఇట్. సో ప్లీజ్ యూజ్ దీస్ సర్వీసెస్, దీస్ ఆర్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ యువర్ బెనిఫిట్. ఆ 2 మాత్రమే కాకుండా ఇంకొక 4 కూడా లాంచ్ చేయబోతా ఉన్నాం CND ప్లాంట్స్. ఈ 6 కూడా మీకోసమే, మన కోసం, మన సిటీ కోసం, మన సిటీలో చెత్తా చెదారం లేకుండా చక్కగా ఉంచాలని, కాబట్టి దయచేసి వినియోగించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మరి కూల్ రూఫింగ్ పాలసీలో పెట్టుకున్న ఈ సంవత్సరం ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో, దిస్ ఇయర్ ఆబ్జెక్టివ్ ఇస్ రాదర్ మోడెస్ట్. ఇన్ఫ్యాక్ట్ 5 square kilometers inside of GHMC, and I'm sure this is not difficult to do. అదేవిధంగా 2.5 square kilometers outside of GHMC, which is సత్యనారాయణ గారి పరిధి. మొత్తం ఈ సంవత్సరం 23-24 సంవత్సరానికి గాను by March 31st next year, we have set an objective of 7.5 square kilometers. And I am very confident that if all the builders participate, if all the builders, kind of honor us with their participation, this certainly can be done. And should you need more support, I think your own Shekhar Reddy garu and others also can help. And one more thing I wanted to add to this, Arvind garu, దయచేసి అర్బన్ రూఫ్ గార్డెన్స్ కూడా ఈ మధ్యన విపరీతంగా చేస్తున్నారు, పెంచుతున్నారు. We also have to start looking at how we can incentivize and how we can promote urban farming and rooftop gardens and rooftop kitchens. అవి కూడా బాగా చేస్తున్నారు ఈ మధ్యన, అపార్ట్మెంట్లలో చేస్తున్నారు, ఇంకొకడ చేస్తున్నారు.
వీటిని కూడా ఎంకరేజ్ చేయడం ఎట్లా? ఇన్సులేషన్తో పాటు, కూల్ రూఫింగ్తో పాటు, అర్బన్ రూఫ్ టాప్ గార్డెన్స్ ఆర్ గ్రీనింగ్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, మంచి పేరు ఇవ్వండి కావాలంటే, దానికి కూడా ఎట్లా మనం సపోర్ట్ చేయొచ్చు, ఎట్లా వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు అనేది కూడా యాడ్ చేస్తే, అర్బన్ ఫారెస్ట్రీ as she is calling it, I mean we can definitely encourage any such activities. If any large building is coming up with a green top, we should certainly encourage it. అట్లా ఇంకా ఏమైనా కూడా మాకు తెలియని వినూత్నమైన ఆలోచనలు కూడా మీ దగ్గర, బిల్డర్స్ దగ్గర కూడా ఉంటే షేర్ చేసుకోండి. అంటే రూఫ్ టాప్ మీద స్విమ్మింగ్ పూల్ పెడతాం, అది సరిపోద్ది అనకండి, అది కాదు. I think rooftop swimming pool also will evaporate with this kind of heat islands that have been created. And by the way, two things that were alarming for me from those presentations. నాకు ఇన్ని రోజులు తెలియదు, అది 35 degrees centigrade plus 100% హ్యూమిడిటీతో మనిషి పోతాడని తెలియదు నాకు. మీకు కూడా తెలియదని నేను అనుకుంటున్నాను చాలా మందికి. కాబట్టి జాగ్రత్త, మరి మనం కూడా ఐ థింక్ వీఆర్ ఆల్ వల్నరబుల్ హ్యూమన్ బీయింగ్స్. ఈ మధ్యన చూస్తున్నారు మీరు, మనుషులు టపామని పడిపోతున్నారు. సో అట్లా కాకుండా we need to focus on this. Second thing that was alarming for me also is another statistic that there was, where it was pointed out that Telangana is the third most urban state in the country. We are 47% urban. After Tamil Nadu and Kerala, I think we are the most urban state in the country. But more importantly, 70% of the world is going to live in urban areas by 2050. Now that's dangerous. 70% అంటే 7 billion. 7 బిలియన్లో 70% ఇక మీరు లెక్కలేండి, దాదాపు 5 బిలియన్ పీపుల్, 500 కోట్ల మంది అర్బన్ ఏరియాస్లో ఉంటారు. గత 5,000 ఏళ్లలో జరిగిన అర్బనైజేషన్ రాబోయే 50 ఏళ్లలో జరగబోతా ఉంది. గత 5,000 సంవత్సరాల్లో జరిగినంత అర్బనైజేషన్, సేమ్ క్వాంటమ్, సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అర్బనైజేషన్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఓవర్ ద నెక్స్ట్ 50 years. అండ్ దట్ ఈస్ అలార్మింగ్. వాట్ దట్ విల్ క్రియేట్ ఇస్ సంథింగ్ దట్ యూ కెన్ ఎన్విజన్. ఇప్పుడే 42-43 డిగ్రీలతో వస్తున్నాము, మన తర్వాత ఏమవుతుందో మీరు ఊహించవచ్చు. మన పిల్లలు ఏమవుతారు, వాళ్ళ పిల్లలు ఏమవుతారు. I think I leave it to your imagination. So my humble request, this is not for electoral gains or political gains. This policy is here, launched in the interest of the city, in the interest of the state, in the interest of the country. We should become a role model in, like many other areas, we've become a role model for the country. With this policy as well, I'm hopeful that Telangana will become a role model. Hyderabad will become a beacon of light, a torch bearer for the rest of the country. I thank all of you for participating. Any questions, anything at all, happy to answer. Shekhar Reddy garu. మీరు మీ మైకులు బాగా చేయండి సార్. సత్యనారాయణ గారు, మీ దగ్గర మైకులు బాగాలేవు, చెప్పండి. థ్యాంక్ యూ సార్. సార్, మనము ఐజీపీసీ స్టార్ట్ చేసినప్పుడు 2 days బ్యాక్ ఇట్ హస్ కాస్ట్ AM4 ratings, platinum, gold, silver and certification level. Platinum it had costed almost 18% extra. Those days we were not having any building material India produced. But during the last 20 years, 6,000 building materials we have certified as a green food. About 95% of the building materials are available in India. The cost has come down drastically. Today, a platinum rated building is costing only 2 to 3% more. If you take the basic certification level or silver level, it will not cost anything extra. If you plan very well in advance, it will cost you less. So certification level, you can give a demo to the government, it will cost less. My request that all these ECBC or all are part of our rating. Absolutely. And many more components by Government of India, whatever the state government, all part of our IGBC rating. It will not cost more, we will give a demo. And if you can make it mandatory IGBC certificate level, we will give entire awareness program to entire officials and public. And we have placed so far 6,000 accredited associations across the country. They are all architects and engineers. And part of them are here in Telangana. If any member is required, we will play at IGBC. Okay. There are no issues there. We will definitely take it up to the fullest extent. And this will not cost a single rupee extra. Even we include the whatever the code is also there. But you have to plan in advance. So the mandate that good chesnar ECBC after hearing our IGBC team, we will give a demo to you. We will convince you will not cost a single rupee extra. You can make it mandatory. Only certification. We are not asking silver, gold or platinum, sir. I think this is the... మీ వాళ్ళు ఒప్పుకుంటే చేసేద్దాం, మాకేం అభ్యంతరం లేదు. మీ వాళ్ళు ఒప్పుకోవాలి. అందరికీ ఇస్తాం సార్ డెమో. కాదు. ఐ థింక్ కొన్ని విషయాలు శేఖర్ రెడ్డి గారు,
మనం సర్వజన ఆమోదంతో కన్సెన్సస్ పద్ధతుల్లో ఇట్లాంటివి తీసుకుంటే మంచిది. అందుకే అడిషనల్ కాస్ట్ అవ్వదు అని చెప్తున్నప్పుడు అడిషనల్ కాస్ట్ కాదు అని చెప్పి మీరు కన్విన్స్ చేయగలిగితే ఐ థింక్ దే విల్ ఆల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు పార్టిసిపేట్. కానీ మీరు ఒప్పించాలి ముందు ఆ విషయం మీ వాళ్ళనే కాదు. నేను కాదంటలేను శేఖర్ అన్న, మీ వాళ్ళందరినీ డిఫరెంట్ అసోసియేషన్స్ ఉన్నాయి కదా, మీరే పిలవండి. కావాలంటే మా టీంని పంపిస్తాను, మా మొత్తం సీసీపీ గారిని, మా మొత్తం బృందాన్ని పంపిస్తాను. మా వాళ్ళందరూ ఉంటారు, మా కమిషనర్ కూడా వస్తారు. మీరు అందరు ప్రజెంట్ చేయండి, చేసి వారి ఆమోదంతో మీరే ఒక రెజల్యూషన్ పాస్ చేసి మాకు పంపండి. విల్ డూ ఇట్ విత్ యువర్ కన్సెంట్, విత్ యువర్ కన్సెన్సస్ విల్ డూ ఇట్. ఎస్ సార్, ఎస్ సార్. చేయమంటారా వద్దంటారా? చేయలేమంటారా? కాదు కాదు, ఆయన ఏమంటున్నారంటే కాస్ట్ పెరగదు, హార్డ్లీ 1-2% పెరుగుతుంది. అది ఎట్లా చేయాలో కూడా నేను చెప్తాను అంటున్నారు. అడ్వాన్స్ ప్లానింగ్ ఉంటే ప్లానింగ్ స్టేజ్లోనే ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు కన్సిడర్ చేయకూడదని నేను ఒకటే రిక్వెస్ట్ మీతో కూడా బ్రదర్. బిల్డింగ్లు మీరు హైదరాబాద్లో చాలా కట్టొచ్చు, చాలా డబ్బులు సంపాదించవచ్చు, మీ పిల్లలకి మంచి ఆస్తులు ఇవ్వచ్చు, తప్పేం లేదు. కానీ అల్టిమేట్గా మాత్రం ఇదొక ఉదాత్తమైన ఆశయంతో పెడుతున్న ఆలోచన తప్ప ఏదో షార్ట్ టర్మ్ థింకింగ్తో తాత్కాలికంగా పెడుతున్న ఆలోచన కాదు. అందుకే నేను అనింది, ఆయన అనగానే నేను తొందరపడి పెట్టేస్తానని చెప్పట్లేదు. అందరి ఆమోదంతో తీసుకొని రండి, చేస్తానని చెప్తున్నాను. మీకు అనుమానాలు ఉండొచ్చు, ఆయన నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఎక్స్పర్ట్స్ని కూడా పిలుస్తాము, మేము ముందు పెడతాం. మీరు అందరూ ఒప్పుకుంటేనే చేద్దాం, లేకపోతే వద్దు. ఓకే, చూద్దాం. తొందరపడకండి సార్, చేద్దాం అంట, ఆలోచించి చేద్దాం, తొందర ఏం లేదు. ఎస్ సార్, కూర్చోండి. I'm Dr. SP Anshuri and ECBC ఎలాగైతే మేము చేసామో ఇది కూడా ఈఎంఎస్ కానీ కూలింగ్ సిస్టమ్ కానీ సార్ బేసిక్ గా మీరు పొద్దున్నే నాకు మెసేజ్ పంపించారు. మీరు ఏమన్నారంటే కూల్ రూఫింగే కాదు కూల్ వాల్స్ చూడండి అని చెప్పారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఇంకేమని చెప్తారా? సో అందులో అడిషనల్ ఏంటంటే సార్ యాక్చువల్లీ ఏంటంటే ఒక మనిషి బాడీ ప్లస్ బిల్డింగ్ బాడీ, బిల్డింగ్ బాడీకి ప్లానింగ్, డిజైనింగ్, ఎగ్జిక్యూషన్, ఆపరేషన్, మెయింటెనెన్స్ ఈ 5 పంచభూతాల ఎలిమెంట్స్ ఉంటేనే బాగుంటుంది. అలా ఇక్కడ ఆర్కిటెక్ట్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్, బిల్డర్స్, ఆపరేషన్, మెయింటెనెన్స్ అందరూ రావాలి. సో ఇక్కడ ఏంటంటే సార్ ఆర్కిటెక్ట్స్ రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దేర్ స్టార్ట్స్ విత్ ప్లానింగ్ స్టేజ్. అంటే కన్సెప్చువలైజేషన్ అక్కడే ఉంది కాబట్టి సో వేర్ లైక్ డాక్టర్ స్పెసిఫైయింగ్ ద ప్రొడక్ట్స్ ఆర్ స్పెసిఫైయింగ్ ద మెడిసిన్. సో ఇక్కడ ఏంటంటే అది కొంచెం ఆ లూప్ లో ఆర్కిటెక్ట్స్ పాత్ర స్టార్టింగ్ నుంచి కనబడాలి. సో అది కాస్త వీ నీడ్ టు కమ్ అప్ టుగెదర్ అండ్ సో దట్ పాలసీ అండ్ ఇంప్లిమెంటేషన్ లో ఆర్కిటెక్చర్ బాగుంది కాబట్టి సో వీ హావ్ టు కమ్ టుగెదర్. దట్స్ మై I agree, and I just want to add one more point to what Mr. Anchuri said. You know, a lot of people have this misconception that వాస్తు అంటే ఏదో వచ్చి ఏదో మూఢనమ్మకం అనే ఒక ఇదిలో ఉంటారు చాలా మంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వాస్తు నమ్ముతారని మీ అందరికి తెలుసు. ఆయన ఎప్పుడు ఒకటే చెప్తుంటారు, వాస్తు ఇస్ నథింగ్ బట్, వాస్తు శాస్త్ర ఇస్ నథింగ్ బట్ బీయింగ్ ఇన్ కాన్సనెన్స్ విత్ నేచర్. మనకి వాస్తు శాస్త్రంలో కొన్ని చెప్తుంటారు, ఏది క్రాస్ వెంటిలేషన్ ఉండాలి, కిచెన్ ఒక వైపు ఉండాలి అంటారు. ఎందుకు ఉండాలి కిచెన్ ఒక వైపు? అక్కడ నుంచి గాలి ఎట్లా వస్తే బయటికి ఈజీగా కిచెన్కి వెంట్ ఉంటుంది అని చెప్తారు. సౌత్ వెస్ట్లో ఇది ఉండాలి, మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి అంటారు. ఎందుకు ఉండాలి? ఎందుకంటే అక్కడ దానికి తగ్గ విధంగా సన్లైట్ కానీ వెంటిలేషన్ కానీ ఉంటేనే ఆ ఇల్లు యజమాని బాగుంటేనే ఇల్లు బాగుంటుందన్న ఉద్దేశంతో చెప్తారు. సో కొన్ని కాన్సెప్ట్స్ దే ఆర్ ingrained into our thinking, ingrained into our culture, and they have a scientific basis also. A lot of people think it's unscientific, but it's not. My humble request is, like Mr. Anchuri said, తప్పకుండా ఇట్లాంటి ఎలిమెంట్స్ ముఖ్యంగా ప్లానింగ్ స్టేజ్ నుంచే మనం ఇంగ్రెయిన్ చేసుకోగలిగితే, ఎందుకంటే మన దగ్గర వాస్తు చాలా పెద్ద ఎత్తున నమ్ముతారు. కస్టమర్స్ కూడా, మీ అందరి కస్టమర్స్ దాదాపు 90% మంది వాస్తు కంప్లైంటా కాదా అని అడుగుతారు. మీ బిల్డర్స్ కూడా అదే, చాలా మందిని అది కూడా అడిగాను నేను. డిజైన్ ఎందుకు బాగుండదు అంటే ఏం చేయాలి సార్, వాస్తు కట్టాలి మేము. అప్పుడప్పుడు కొన్నిసార్లు ప్లాట్స్ అక్క లేకపోతే డిజైన్స్ అక్క రాదని చెప్పి కూడా ఉల్టా దులుపుకుంటారు మీరు. నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా ఏంటంటే ఇవన్నీ కూడా భారతీయ సంస్కృతిలో ఉండే అలవాట్లు, నమ్మకాలు, ఇక్కడ ఉండే సైన్సు ఆర్ వాట్ ఎవర్ అన్నిటిని కూడా ఇంగ్రెయిన్ చేసుకొని నడిస్తేనే మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఇప్పుడు మీరు అన్నది బాగుంది. ఆల్ హీ సీకింగ్ ఇస్ దట్ ఆర్కిటెక్ట్స్ అండ్ డిజైనర్స్ బీ ఇన్వాల్వ్డ్ ఫ్రమ్ అ ఎర్లీ స్టేజ్, అండ్ ఐ థింక్ దట్ సింక్స్ వెల్ విత్ వాట్ శేఖర్ రెడ్డి ఈజ్ ఆల్సో సేయింగ్. మా మిత్రుడు, ఆయన పేరు మర్చిపోయింది నేను, విజయరాజ్ గారు, విద్యాసాగర్ గారు కూడా అనుమానాలు ఉండవచ్చు. కానీ ప్లానింగ్ స్టేజ్ నుంచే కనుక ఇన్వాల్వ్ అయితే కాస్ట్ కూడా ఇబ్బంది లేకుండా బ్యాలెన్స్ చేయొచ్చాము. సో లెట్ us వెయిట్ అండ్ సీ
for all of you to come together and discuss and come back. Yes, sir. When we analyze or simulate the building and we design this thing, what we did is 4 parts: Hyderabad, Mumbai, Chennai, Delhi. 4 buildings we simulated. So అందులో హైదరాబాద్ బిల్డింగ్ వితౌట్ ఎనీ అడిషనల్ మార్కులు ఈఎంఎస్ క్లియర్ అయింది, అంటే ఆ పాలసీలో క్లియర్ అయింది. వాళ్ళు అడిగారు ఏంటి దీనిలో ఏమైనా ఎక్స్పర్టీస్ ఉందా అంటే దీనిలో వాస్తు శాస్త్రం ఉంది, బికాజ్ వీఆర్ ఫాలో. సో వాళ్ళందరూ వాస్తు పాసిబుల్ లేదు కాబట్టి 90% అగేనెస్ట్ అండ్ 90% వీఆర్ ఫేవర్. సో దట్ ఇస్ ఆల్సో. అందుకే హైదరాబాద్ టైం బాగా నడుస్తుంది, వాళ్ళు అంత గొప్పగా లేదు. ఒక్క నిమిషం, ఆయన వెనకాల వచ్చినేం బ్రదర్. యా ఫ్రమ్ ఆస్కీ. యా Leadership. So I wanted to throw light on Mission Kakatiya, Mission Bhagirath. Both of those schemes have been copied, like name changed and put by Government of India. Now they are saying even Kanti Velu is being planned. So if Telangana sneezes, India catches food. So I believe imitation is the best form of flattery, brother. So that's good. Imitation is the best form of flattery. Not just Mission Kakatiya and Bhagirath. Our Raitu Bandhu has been copied as PM Kisan. There are several other things I can talk about. Even our urban lung spaces now are being copied as Nagar 1. Fantastic. So if the rest of India is learning from Telangana, why not? So this is again another very, very important initiative which I hope the rest of India will also pick up. But before I can make such tall claims, I think we have to implement it and show it. మనం అనుకున్న టార్గెట్ ఈ సంవత్సరం రీచ్ అవుతే అప్పుడు మన డబ్బా మనం కొట్టుకోవచ్చు, మనం దేశం అంతా ఊరేగింపు తీసుకొని మరి మేము చేసాం మీరెందుకు చేయలేదని అడగొచ్చు. కాబట్టి డెఫినెట్గా సంథింగ్ దట్ వీ షుడ్ లుక్ ఫార్వర్డ్ టు. బట్ ఐ హోప్ దట్ కెన్ హ్యాపెన్. ఐ హోప్ దట్ విల్ హ్యాపెన్ విత్ ఆల్ ఆఫ్ యువర్ పార్టిసిపేషన్. థ్యాంక్స్ సో మచ్. No, Sridhar, like I was saying, it will not be successful without participation of all the builders, all the people who are going to construct houses, and all those who already have built their homes. Now, how do we go about doing it? That's why if you look at our targets also, we have set quite modest targets. For the first year, it's only 7.5 square kilometers, which, of course, Vishal Garg will tell me that it's several notches above New York and others. But I think it's a fairly reasonable objective. Like I said, the first thing is the town planning department has now been mandated as part of the policy to provide an occupancy certificate after cool roofing is done. That's one way of ensuring that it becomes mandatory from here on. Secondly, like I was telling them, we have to sensitize our people and help them understand that this is not additional money is being invested. This is actually an investment that is going to pay off in no time. So not only will this keep you cool, it will also help you in terms of overall returns on your investment. The third thing is OC mandatory చేయడమే కాకుండా TS BPAS లో కూడా TS బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అందులో కూడా ఇన్కార్పొరేట్ చేశాము. దీన్ని కొంత ఫోర్స్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తాము. ఒకటి, రెండవది సెన్సిటైజ్ చేస్తాము. విల్ సెన్సిటైజ్ పీపుల్ యాజ్ టు వై దిస్ ఇస్ నీడెడ్. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లైక్ ఐ వాజ్ సేయింగ్, I think if we can start with this collaborative approach of onboarding citizens, onboarding residential welfare associations and colony associations and others, only then we'll succeed fully. So it's a three-pronged thing, but this is just a modest beginning. Hopefully, we'll be able to sit here next year also and talk about how successful it has been. Anybody else? Yes. Sir, regarding so you spoke about retrofitting can be done for the policy, but that's one of the challenging things in many aspects, be it green building code or energy conservation or even fire safety measures in building. Retrofitting has been a challenge. How can you fight that challenge? నేను చెప్పాను కదా, నేనే రెట్రోఫిటింగ్ చేశాను. కట్టిన బిల్డింగ్కే నేను కూల్ రూఫింగ్ చేయించాను. అందులో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కట్టిన బిల్డింగ్స్ ఈజీగా చేయొచ్చు. అంటే కూల్ రూఫింగ్ అంటే ఒకటే టైప్ కాదండి. కూల్ రూఫింగ్ can be done with a paint, as simple a thing as paint. There are several paints available, or there are several tiles available. Then there are several other things are also, different options are there. So retrofitting is not that big a challenge. Fire service avanteనేమో ఫైర్ బ్రిగేడ్ తిరగడానికి దాని చుట్టూతా జాగా అదంతా కావాలి, బిల్డింగ్లో అవసరం అయితే కొంత కొట్టేయాలి. ఇది అట్లా కాదు కదా. రూఫ్ని
పెయింట్ చేయడం ద్వారా లేదా కొత్తగా టైల్స్ లే చేయడం ద్వారా అవి వచ్చే సన్లైట్ ని రిఫ్లెక్ట్ చేసి మళ్ళీ పైకి పంపించేటట్టు చేయడం. కాబట్టి దిస్ ఇస్ అ మచ్ డిఫరెంట్ కాన్సెప్ట్ దెన్ అదర్స్ retrofitting. So it's easier, a lot easier than what you think it is. And like I said, I have done it. So yes, sir. Kuchun. Track loss ఉంది. Yes. అరవింద్ కుమార్ గారు INPR కమిషనర్ కూడా ఆయన. సో క్యాంపెయిన్ ఎవరు చేయాలి? ఆయనే చేయాలి. ఆయనే లాంచ్ చేస్తున్నాడు పాలసీ. మీరే లాంచ్ చేయాలి, మీరే తీసుకెళ్ళాలి. ఇంకొక పని మీతో కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎవ్రీ ఇయర్ ప్రాపర్టీ ఎక్స్పోజ్ పెడతారు మీరు అందరు. నేను 2-3 సార్లు ఇనాగ్రేషన్ కూడా వచ్చిన. మీ క్రెడై వాళ్ళు పెడతారు, TBF వాళ్ళు పెడతారు, నరెడ్కో వాళ్ళు పెడతారు, అందరు పెడతారు, మీరు ట్రేడా వాళ్ళు అందరు పెడతారు కదా. దయచేసి ఇప్పటి నుంచి ఎక్స్పోస్లో ఈ కూల్ రూఫింగ్ కూడా ఇన్కార్పొరేట్ చేయండి. గ్రీన్ బిల్డింగ్, కూల్ రూఫింగ్, ECBC కోడ్స్ అవి కూడా 2 పెట్టండి, 2-3 బూత్లు పెట్టించండి. తర్వాత ఇప్పుడు ఒక ప్రాపర్టీ షో కూడా పెడుతున్నాము. ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అవేర్నెస్ టు మాసెస్, IGBC ఈజ్ ఆర్గనైజింగ్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ ప్రాపర్టీ షో. హైదరాబాద్లోనేనా? Shekhar Reddy is here on 29th and 30th July, and this will include all green certified projects, products, technologies and services. But July is way too far, Shekhar Anna. చాలా దూరం ఉంది జూలై. అలా మళ్ళీ ఇంకోటి వాతావరణం చల్లబడ్డ తర్వాత ఎవడు వినడు, అది కూడా చెప్తున్నాను. అప్పుడు ఎవరికి ఎక్కడ కూడా ఎక్కదు. ఉదాహరణకు మీకు చెప్తాను, 2018లో మల్కాజ్గిరిలో ఈస్ట్ ఆనంద్ బాగ్ అని కాలనీ ఉంటుంది. వరదలు వచ్చినాయి అప్పుడు వర్షాకాలం. వస్తే ఆ ఏరియా కొన్ని కాలనీలో నీళ్ళు వచ్చినాయి. వాళ్ళందరూ వచ్చి నా దగ్గర గొడవ చేసినారు. ఎట్లా సార్ నీళ్ళు వచ్చినాయి, మీరు నాలాలు బాగా చేయించండి అది ఇది అంటే, ఐ సెడ్ ఫైన్ చేయించామని డబ్బులు కూడా శాంక్షన్ చేయించాం. చేయించిన తర్వాత బై డిసెంబర్ ఏమైందంటే, ఆ నాలా సాఫ్ చేయాలి, వైడన్ చేయాలంటే ఒక 300 ఇల్లు కొట్టేయాలి. వాళ్ళే వచ్చిండ్రు మళ్ళా. ఏముంది సార్ 3 రోజుల ఇబ్బంది కోసం 300 ఇల్లు ఎందుకు సార్ కొట్టుడు? ఏంటంటే యూ హ్యావ్ టు స్ట్రైక్ వెన్ ద ఐరన్ ఇస్ హాట్. అదే వర్షం పట్టినప్పుడు ఆ రోజు అక్కడ నీళ్లు నిలువ ఉన్నప్పుడు కొడితేనేమో ఎవరేమన్నారు. తర్వాత 6 నెలల తర్వాత నువ్వు పోతే ఎందుకు లేదు సార్ ఇప్పుడు పాపం వదిలేయండి పేదవాళ్ళు. అది ఏమంటే వాళ్ళని ఊరికే రిహాబిలిటేట్ చేయకుండా వదిలేము. ఇష్యూ ఏంటంటే, మీరు జూలైలో గ్రీన్ బిల్డింగ్ పెడితే కష్టం, ఎండాకాలంలో పెడితేనే దీని తాకిడి తెలుస్తుంది. కాబట్టి అప్పుడైతే ఎక్కువ వింటారు. మేలో ఉందా మీద? సంతోషం. రాజశేఖర్ చెప్తున్నారు. గుడ్ గ్లాడ్. మై రిక్వెస్ట్ టు యూ, లెట్స్ సి, ఐ లాస్ట్ GHMC. మీరు అన్న పాయింట్ బాగుంది సార్. ఇది మీకోసం అనేది ప్రజలకు రిజిస్టర్ చేయాలి, ఇది ప్రభుత్వానికి వచ్చేది ఏం లేదు ఇందులోనే చెప్పాలి. ఐ రిక్వెస్ట్ GHMC ఒక నిమిషం, అదే అవేర్నెస్ డే. ఐ రిక్వెస్ట్ GHMC కమిషనర్ గారు అండ్ మేయర్ గారు అండ్ అరవింద్ కుమార్ గారు టు పుట్ అవుట్ యాజ్ మెనీ బిల్ బోర్డ్స్, యాజ్ మెనీ బస్ షెల్టర్ల మీద ఎన్ని పెట్టగలుగుతారో కూల్ రూఫింగ్ గురించి పెట్టండి. నెంబర్ ఇవ్వండి, కావాలంటే ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వండి. వాళ్ళకి ఏమైనా అనుమానం ఉంటే ఫోన్ చేయొచ్చు, దాన్ని బట్టి ఎట్లా పోవాలి ముందుకు పోవాలి చెప్పొచ్చు. ఐ థింక్ ఇఫ్ యూ బ్రింగ్ దట్ అవేర్నెస్, అది మీకోసం మా కోసం కాదు, మీకోసం అనేది నువ్వు చేయగలితే, ఇంక్లూడింగ్ DMA గారు మీరు కూడా పెట్టగలితే, కొద్దిగా అంటే ఒక ప్రాసెస్ కింద దీన్ని కన్వర్ట్ చేయగలితే, ఇప్పుడు వారు చెప్పినట్టు ప్రజలకు ఎక్కితే ఇది నా కోసం, మా పిల్లలకి లాభం, నా కుటుంబానికి లాభం, నన్ను కూల్గా ఉంచేదని ప్రభుత్వం చేస్తుంది అనుకుంటే, ఐ థింక్ ఇట్ విల్ వర్క్. Yes, sir. After the developer implemented the concept, developer comes out. It is the responsibility of the resident welfare associations to follow these rules. So they need some intensive failure to follow these concepts. So earlier there was 10% property tax concession. If it is certified business, so if you can think over that, developers can implement this right first time. They will stop all these methods and procedures. I completely agree. In fact, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఇవన్నీ మీరు కడుతున్నారు. తర్వాత RWL మెయింటైన్ చేయడం ఫెయిల్ అవుతాం. మీరు అన్నది 100% కరెక్ట్. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, దాన్ని ఎన్ఫోర్స్ చేయడం ఎట్లా అని. అంటే మళ్ళీ దాన్ని మానిటర్ చేసి ఎన్ఫోర్స్ చేసి, మా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా దే ఆర్ స్ట్రెచ్డ్. వాళ్ళకుండే వర్క్ లోడ్లో వాళ్ళు వెళ్ళి ఫిజికల్గా ఇన్స్పెక్ట్ చేసి చేయాలి ప్రతి బిల్డింగ్ హైదరాబాద్లో అంటే కష్టం. కాబట్టి మోస్ట్లీ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్. ఆ సెల్ఫ్ they have to renew it. So after renewal, you can give this.
వీ కెన్ సర్టన్లీ లుక్ అట్ ఇట్. మనం ఎట్లాంటి ఇన్సెంటివ్స్ ఆయన అన్న పాయింట్ ఏంటంటే మొదలు కట్టిన వాళ్ళకి ఇవ్వడమే కాదు, తర్వాత మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా కొంత ఇన్సెంటివ్ ఇస్తే బాగుంటుందని ఆయన చెప్తున్నారు. వీ కెన్ సర్టన్లీ లుక్ అట్ ఇట్. బట్ అగైన్ మనం చీటింగ్ చేసుకుంటే అల్టిమేట్గా వీఆర్ చీటింగ్ ద సొసైటీ అండ్ చీటింగ్ ఆర్ చిల్డ్రన్. సో వీ నీడ్ టు గెట్ ఇన్ టు సెల్ఫ్ రెగ్యులేషన్ మోడ్. చాలా మంది ఏం చేస్తారంటే అందులో కూడా షార్ట్ కట్లు పట్టుకుంటారు. ఇప్పుడు మన హైదరాబాద్లో నేను మొన్న ఒక స్టడీ చేయించాను, ఆస్కీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, స్టడీ చేయించాను. ప్రైవేట్ ఎస్టీపీలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కండిషన్లో ఉన్నాయి, ఎన్ని వాడుతున్నారు, ఎన్ని పని చేస్తలేవు. చాలా పని చేస్తలేవు. ఏం చేయాలా, ఎవరికి చెప్పాలా? కాదు ఇష్యూ ఏం లేదండి. ఇష్యూ ఏంటంటే డబ్బులు పోతాయని భయం. కిందికి మురికి నీళ్ళు పోతే జిహెచ్ఎంసీని తిట్టొచ్చు, హెచ్ఎండబ్ల్యూస్ని తిట్టొచ్చు, మమ్మల్ని ఎందుకు అనేది. Sir, those cases are hardly, I'll just tell you. Let me tell you. By July this year, we are treating 100% of sewerage in Hyderabad. మేము మొత్తం 2000 MLD ఎస్టీపీలు పెడుతున్నాం. అప్పుడు మీరు నాలాలో కొద్దిగా నష్టం ఏం లేదు కదా. No, the policies, good policies are in place, sir. Unfortunately, implementation and self-regulation, that's important. మొత్తం జిహెచ్ఎంసీలో ఎంప్లాయీస్ ఎంతమంది లోకేష్? టౌన్ ప్లానింగ్లో 100 మంది ఉన్నారు. వాళ్ళు ఏడ తిరగాలి, ఏడ చావాలా, ఏం చేయాలి వాళ్ళు? 1 కోటి మంది జనాభా ఉండే నగరంలో 100 మంది టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏం చేస్తారండి? సెల్ఫ్ రెగ్యులేషన్ లేకపోతే మన నగరం మీద, మన పిల్లల మీద మనకు ప్రేమ లేకపోతే దేవేందర్ రెడ్డి వచ్చి, బాలకృష్ణ వచ్చి, శ్రీనివాస్ వచ్చి చేస్తారా మన కోసం? ఎక్కడ దాకా చేస్తారు, ఎంత దాకా చేస్తారు? కాబట్టి అట్ట కాదు. ఎవరి కమిట్మెంట్ వాళ్ళకు ఉండాలా. నా ఊరు ఇది అనుకున్నప్పుడు, నా బిల్డింగ్ ఇది అనుకున్నప్పుడు. నా రిక్వెస్ట్ ఏంటంటే పాలసీలు 100 చేయొచ్చు, ఇంప్లిమెంటేషన్ అల్టిమేట్గా సమర్థవంతంగా అయ్యేది ప్రజలు కరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తే అవుతాయి, లేకపోతే కావు. సింపుల్ ఇస్ దట్. ఇస్తున్నాం సార్, ఇస్తలే అంటే సంవత్సరానికి 500 కోట్లు ఖర్చు అవుతుంది. మళ్ళీ అట్లా తిడతారు, అట్లా కూడా తిడతారు, మీరు మోదాలు చెప్పలేదంటారు. ఎనీవేస్ అది వదిలేయండి. బట్ ఐ థ్యాంక్ యూ ఆల్ అన్లెస్ దర్ ఆర్ ఎనీ క్వశ్చన్స్. ఎస్ సార్, వన్ లాస్ట్ క్వశ్చన్. మీరు మీడియా నుంచా లేక? చెప్పండి సార్. అన్ని హీటర్లు వాళ్ళ కొట్టించింది, తెలుసు 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 వాళ్ళ కొట్టుకున్నారు. అవును, నేను డెఫినెట్గా ఆయన ఇట్లాంటివి అయితే చెప్తారు, గ్యారంటీ చెప్తారు. ఐ థింక్ హీల్ బి మోర్ దెన్ హ్యాపీ. ఇప్పుడు హరితహారం ఆయన బ్రెయిన్ చేయడు కాబట్టి ఐ థింక్ హీల్ బి మోర్ దెన్ హ్యాపీ. ఇట్లాంటి మంచి పాలసీ వచ్చిందంటే తప్పకుండా ఆయన అభినందిస్తారు, తప్పకుండా చేయమని అడుగుతారు. సార్తో చెప్పిస్తే పని అయిద్దని కూడా చెప్పిద్దాం దానికి. నేను డెఫినెట్లీ ఐ అగ్రీ. ఆయనతో చెప్పిస్తే పని అవుతుంది, కొద్ది లాభం అవుతుంది అనుకుంటే మా డిపార్ట్మెంట్ కూడా చెప్పిస్తాం. థ్యాంక్ యూ సార్. ఆనెస్ట్ చెప్పమంటారా, ఒక్కరు సక్సెస్ఫుల్గా చేసి చూపెడితే, ఊళ్ళో ఒక్కరు సక్సెస్ఫుల్గా చేసి చూపెడితే ఇది మంచిగా ఉందంటే మిగతా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, నేర్చుకుంటారు. మన ఊళ్ళలో గతంలో గుణ పెంకులతో ఇల్లు కట్టేది. ఎందుకు కట్టేది? తెలవక నా వాళ్ళకు. మొత్తం ఆ సున్నం వేసేది, డమ్ సున్నం. ఎందుకు? దీస్ ఆర్ ఆల్ కూలింగ్ టెక్నాలజీస్ దట్ హావ్ బీన్ దేర్ ఫర్ ఎవర్. మనం పిచ్చోళ్ళం ఈ జనరేషన్, కానీ గతంలో ఉన్న వాళ్ళకి చాలా తెలివి ఉంది. వాళ్ళందరూ ఆ గుణ పెంకులు కూలింగ్ ఎఫెక్ట్కే, ఆ డంగు సున్నాలు వేసేది కూలింగ్ ఎఫెక్ట్కే. ఇప్పుడు మనం వాడే మెటీరియలే సరైన మెటీరియల్ కాదు. ఇక అంటే మీరు బాధపడతారని బిల్డర్లు ఏమి అంటలేను, కానీ వాస్తవం ఏంటంటే ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ మెటీరియల్తోనే ఉంది ప్రాబ్లం. ఈ హీటు ఎఫెక్ట్ అంతా కూడా మీరు ఫాస్ట్ గట్టే చక్కర్లా వచ్చిన స్టీలు, సిమెంట్ స్ట్రక్చర్లు, 100 అంతస్తులు, వీటి వల్ల వచ్చిన తలకాయ నొప్పి ఏంటంటే ఇవన్నీ హీట్ని బ్రహ్మాండంగా అబ్జర్వ్ చేస్తాయి. గతంలో ఉన్న స్ట్రక్చర్స్ మీరు చూస్తే, మీరు కావాలంటే పాత నిర్మాణాలు ఎక్కడికైనా పోండి, బ్రహ్మాండంగా ఉంటాయి. ఎందుకు? మనందరూ పోగానే మీరు చూడండి, ఎప్పుడైనా ఈ పాత ప్యాలెస్ హోటల్స్ అవి ఉంటాయి, ఎప్పుడైనా పోయి ఒక రోజు ఉండండి, లోపల పోగానే యూ కెన్ ఫీల్ ద కూలింగ్ తేడా ఎంత ఉంటుంది, టెంపరేచర్ డిఫరెన్స్. వై? సింపుల్, బికాస్ ఆఫ్ ద మెటీరియల్ దట్ ఈస్ యూస్డ్. మీరు కూడా వాడండి, మిమ్మల్ని ఎవరైనా వద్దంటున్నారు, బిల్డింగ్ కట్టుకోవాలి వాడండి. కాకపోతే సార్ అదే చెప్తున్నా, నేను కూడా ఏమంటున్నా సార్, పాత పాలసీయే కొత్త రంగేసి తీసుకొచ్చినామని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.